నాకు గనక సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వెళ్తా, నాకు అవకాశం ఇస్తే బిగ్ బాస్ లోకి. ఇప్పుడు ఇక్కడ చెప్పే సమస్యలు బిగ్ బాస్ లోకి వెళ్తే ప్రతి ఇంటికి వెళ్ళుద్ది, ఇక్కడ కొంతవరకే వెళ్ళుద్ది. అక్కడ గనక వెళితే ప్రతి సమస్య మీద నేను మాట్లాడగలుగుతాను. నాకు చదువు లేకపోవచ్చు కానీ, నేను ఒక సాధారణ మహిళనే కావచ్చు కానీ ప్రతి సమస్య మీద నేను మాట్లాడతా. నెక్స్ట్ అక్కడ టాస్క్లు ఉంటాయి కదా, మరి అవి మీరు చేయగలుగుతారు అనుకుంటున్నారా? నాకు ఆరోగ్యం దేవుడు సహకరించాల, ఆరోగ్యం తీసుకెళ్ళిపోయింది కనికరం చూపించకుండా. టాస్క్ పరంగా నేను ఆడలేను. మీరు ఇంగ్లీష్ లో బిగ్ బాస్ లో కొన్ని క్వశ్చన్లు వేస్తారు, అవి నేను చెప్పలేను, నాకు చదువు లేదు కాబట్టి. నేను ఊరమ్మన కాబట్టి, ఒక ఇంటి సాధారణ గృహిణిని కాబట్టి అట్టాటి చేయలేదు. కానీ ఇట్టాటి ఫ్యామిలీ గురించి కానీ, వ్యవస్థ గురించి కానీ, మన ప్రజల గురించి కానీ, ప్రతి ఒక్క అనుబంధం గురించి కానీ, ఏది జరిగేదైనా కూడా నాకు నేను కల్పించుకొని యావత్ ప్రపంచం మీద ఏం జరిగేది మొత్తం చదువుతున్నాను. ఇక్కడ మీడియా ముందు ఎట్ట చెప్పినా అక్కడ కూడా అట్నే చదువుతా. అట్ట చదివితేనే ప్రతి గడపకి వెళ్ళిద్ది నా మాట. దయచేసి మీరు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఉంటా, నేను ఉండకుండా ఎందుకుంటా? ఇప్పుడు వాళ్ళు నన్ను ఉంచుకోరు అనేది వాళ్ళ విషయం. నేను అందరితో కలిసే ఉంటా. నాకు సెలబ్రిటీ అని లేదు, కామన్ మ్యాన్ అని లేదు. మనల్ని కామన్ మ్యాన్ కాబట్టి, ఒక పల్లెటూరు గృహిణిని కాబట్టి, చదువు లేదు కాబట్టి నన్ను చిన్న చూపు చూడొచ్చు, చూసినా కూడా నేను అవన్నీ తీసుకుంటా. దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వాలి, అందరు సపోర్ట్ చేయాలి. అవును చెబుతా. గంగావకి నాకు ఎంత వ్యత్యాసం ఉందంటే, ఆమెని సాధారణ గంగావకి నాన్న తీసుకున్నారు కదా, నేను నా గొంతెత్తి ప్రపంచం మీద జరిగే మొత్తం నేను చెబుతా. ఏం ఆడలేకపోవచ్చు కానీ మన ప్రపంచం మీద, మన వ్యవస్థ మీద, మన రాజకీయ వ్యవస్థ మీద ఏం జరిగేది కూడా ప్రతిదీ చెబుతా. నేను గేమ్ ఒక్కటి ఆడలేకపోయినా. దయచేసి నాకు సపోర్ట్ చేయాలా, నాగార్జున కూడా నాకు ఒక అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. తట్టుకోగలదు. ఇప్పుడు నిజ జీవితంలో ఎన్నో రాజకీయాలు జరిగినాయి. పడి లేచి చదువు లేకపోయినా కూడా అనుభవంతో ఎన్నో చెబుతున్నా. మన బ్రతుకు మానవ జన్మ అంటేనే ఓడిపోవాలా గెలవాలా. ఎంతో మంది ఓడిపోతారు. భగవంతుడే మనకు శాంతి, ఇట్లా దేవుడే మనల కన్నా దేవుడే. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఏం చేస్తే ఏమైతుంది? ఇట్లాంటి తట్టుకుంటా, ఖచ్చితంగా తట్టుకుంటా. ఎందుకంటే పడి లేచిన గుండె ఇది, ఎన్నో అవమానాలు తట్టుకున్న గుండె. ఏమైతుంది ఇప్పుడు అవన్నీ వదిలేసి వచ్చి ఇక్కడ చెప్పట్లేదా? చెప్పటం అంటే మామూలు విషయం. ఇక్కడ యావత్ ప్రపంచం ఇప్పుడు ఎంతో కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. ఏం పని బాట లేకొచ్చి కూర్చొని చెబుతున్నది అని అంటారు, హేళన చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా ఏం పోయి ఆడేం బీకుద్ది, అది దరిద్రంగా మాట్లాడుతారు, అసహ్యంగా మాట్లాడుతున్నారు. నేను చెబుతుంటే బిగ్ బాస్ కి నేను అప్లోడ్ చేసుకుంటే అవును లేదు మాట్లాడను. ఇయ్యాలి అవకాశం, తట్టుకోగలుగుతారంటే ఆ అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఇయ్యకపోయినా నేను తీసుకుంటా ఆ అవకాశం. బిగ్ బాస్ లోకి నేను ఒక్కసారి అడుగు పెట్టిందంటే వాళ్ళు ఇయ్యకపోయినా అవకాశం నేను తీసుకుంటాను. నేను ఎన్నాళ్ళు ఉంటున్నా అన్నాళ్ళు సమస్యల మీద మాట్లాడుతాను.